అందరికీ రాధాకృష్ణ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్. మార్నింగ్ టు అండ్ ఆఫ్టర్నూన్ వరకు ఏం చేస్తానో ఈ వీడియోలో అయితే చూసేయండి. मस्त शेड्स नाही राणीला कमला असा నిన్న బజార్లో అందరికి అన్నం పెట్టినావా? అన్ని బోగులుంటే ఒక రాత్రికి రాత్రి దోమలు కాబట్టి ఎక్కువ వద్దుట తోమని చెప్తా. చెప్పు, హెల్ప్ చేయాలి కదా. బాయ్. టీనా, కాఫీనా, పాలా? కనపడలే పాలా చేసేది అంటే నేను చేస్తా కదా రోజు. ఇది నువ్వు చేస్తున్నావు కదా, అందుకని అడుగుతున్నాను. నాకు టీ తాగాలండి, ఈరోజు టీ తాగుతా. అదే నాకు కావాలా? ఏమి అంటే మాకు పాలు, నీకేమో టీనా? మేమేం చిన్న పిల్లనా ఏమన్నా? నాకు కూడా టీ కావాలి. అంటే రోజు పాలే తాగుతా కదా, ఇది ఒక్కరోజు. మామా ప్లీజ్ పోయి, నాకు కూడా పోయి ఎన్ని చూడు. ఏమి కొలత పాడు లేకోకుండా మళ్ళీ అందుకే నేను చెప్పినప్పుడు వినాలి కదా. పోషణాలు ఇంకా చాలా ఎక్కువ వద్దు. పోషంత మాత్రం వస్తుంది. అల్లం ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్లో ఉంది. పోగొట్టు అన్నీ తెంపు. అజ్జుడు అంతా సీల కూడా బయటికి వచ్చింది. ఏంట్రా ఇది? ప్యాచ్ వర్క్. ఇదిగో ఈడిదే కింద బొక్కలు. కొద్దిగా చూసుకొని చేశాను డబ్బా. ఏం చేశాను? అది ఒక్కటి పైన పెట్టచ్చు కదా, ఏదో దాంట్లో పోసుకొని ఇక్కడ పెడితే సరిపోదు. నేను యుద్ధాన్ని సర్దుదాలే అంటే 2 days. అది కింద పెట్టు, మళ్ళీ ఆడ అర్థం కాదా. నేను వచ్చేసి కాఫీ లవరు, తను వచ్చేసి టీ లవరు. కానీ నేనేం కాఫీ తాగొద్దంట, తమరు మాత్రం టీ తాగొచ్చు, నేను మాత్రం పాలే తాగాల. టీ చాలా బాగుంటుంది, కాఫీ అది నీకు ఇష్టం, అది నాకు ఇష్టం కదా. అంటే ఒకరి ఇష్టాన్ని కాదనే హక్కు నీకు ఎవరు ఇచ్చినారు చెప్పు? అంత పెద్ద డైలాగ్ వద్దు మనకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాదు మామ, లేకుంటే హాయ్ గాయ్స్, హలో గాయ్స్ అనే బదులు అందరికీ రాధే రాధే, రాధాకృష్ణ, హరే హరే కృష్ణ అంటే బాగున్నది. రాధాకృష్ణ మీరు కూడా కామెంట్ చేయండి. సో హాయ్ గాయ్స్, హలో ఫ్రెండ్స్ అనే బదులు నేను ఇప్పటి నుంచి వచ్చేసి అందరికీ రాధాకృష్ణ అని చెప్దాం అనుకుంటున్నా. సో మీకు నచ్చితే కింద కామెంట్లో చెప్పండి, నేను దాంతోనే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాధాకృష్ణ. ఇవాళ అయితే సండే అనమాట. సండే వ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇదైతే వ్లాగ్. నువ్వు కూడా చెప్పు హాయ్. హాయ్ కాదు, రాధాకృష్ణ. అందరికీ రాధాకృష్ణ అని చెప్పు. ఈ బాధ ఏంది? అందరికీ రాధాకృష్ణ అని చెప్పు. హాయ్ అందరికీ రాధాకృష్ణ. అంటే సిగ్గుపడతాయండి, కొత్త పెళ్లి కొడుకు మాదిరి సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు టైం ఎంతైంది? 8:16 అయింది. ఇంకేనా? 8:21కి నువ్వు బ్రష్ చేసుకొని రావాలి ఇంట్లోకి. 5 నిమిషాల్లో కడుక్కొని రావాలా. ఫోటో తీస్తానా లే, కనపస్తుంది కానీ 5 నిమిషాలు కడుక్కొని రావాలా. చూస్తా. హాయ్ సార్, ఎంత టైం అయింది? 5 నిమిషాలు చెప్పినారు. చేహాన్, ఇదేంది చందు? కాల్చుకున్నాడు. చెప్పుమా, ఏంది ఇది? సిగ్గా చెప్పు. చూడండి అంతా
ఎట్టుందో. బాగా వచ్చింది. కొన్నిసార్లు అసలు పప్పు అయితే పొంగల్ కూడా పొంగలేదు దోశపిండి. పొంగితే మామూలుగా మంచిదా? వచ్చింది కానీ లోపల బాగా గుడ్డలు గుడ్డలు వచ్చింది. పొంగితే మంచిదా, పొంగకపోతే మంచిదా? పొంగితే బాగుంటుంది దోశ క్రిస్పీగా. అర్థం అట్లా మాట్లాడతా కదా, అడుగుతుంటా. నేను దోశ పిండి ఇవి ఇడ్లీలు ఇవన్నీ ఖర్చులకు తక్కువగా మేలు కదా. ఇడ్లీ ఏం ఖర్చు తక్కువ ఏం కాదు. దాంతో బ్యాళ్ళు కొనాలా, రవ్వ కొనాలా. ఏమంటే దోశ పిండి స్టోర్ బియ్యం ఉంటాయి కాబట్టి చాలా మేలు. నేను తీసుకుంటే అందుకే కానీ ఆయిల్ ఖర్చు ఏమో ఉంటుంది దోశలో. ఏ ఖర్చు లేకుండా ఊరికి నీళ్ళు తాగి బతుకు సరిపోతుంది. ట్రై చేద్దాం, నీళ్ళు పోసుకున్నాను నూనె బదులు. ఏది ఎర్రకారం చేయమంటావా చట్నీ చేయమంటావా? చట్నీ చెయ్య. ఎర్రకారం తిని తిని మనకు ఓరు పడుతుంది. అంటే రాయలసీమ ఎర్రకారం ఫేమస్ కదా. అదే ఆ రాయలసీమలోనే ఉన్నాం కాబట్టి రోజు తిని నాకు యాసిడ్కి వచ్చింది. అంటే ఎట్లా అంటే మనకి ఎట్లా వస్తాయి అట్లా యాస్టిక్ మనకు మాట్లాడి నాకు అది మాట రాని కూడా రావడం లేదు. పాలకులే పాలు ఇద్దామని ఉండవా లేదా అని మళ్ళీ బయటికి వెళ్ళినావే. కడుగు అంటున్నా. తాతకి నీకు ఏ దోశ ఏమన్నా, మామూలు దోశనా, కారం దోశనా, ఆనియన్ దోశనా? మామూలు దోశవి ఆనియన్ దోశ వేస్తాను. వద్దు, నీకు ఇష్టం కదా. కానీ అది బయట తింటారు ఎప్పుడన్నా కావాలంటే. సరే సరే అంటే మేము చేసినట్టు తమకి ఇష్టం లేదు. లాస్ట్ టైం ఆ అద్భుతాన్ని నేను ఆస్వాదించినావా? అందుకు భయంగా ఉంది, వద్దు. చూడు ఎంత లైటింగ్ వచ్చిందో. నీ ప్లేట్ తీసుకొని నువ్వు తిన్నానా?
మాది అట్లా పెట్టి మళ్ళీ వచ్చి వంట చేసి వంట మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ వెళ్ళి మళ్ళీ సర్దుకొని అట్లా చేస్తాను. సో అది ఒకేసారి సర్దడం అంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి లేట్ అవుతుంది. సో అందుకని అది 4 గూళ్ళు సర్దేసి ఆడ పెట్టి తర్వాత మళ్ళీ అగైన్ వచ్చి వంట చేస్తాను. సో ఇది పొయ్యి మీద పెట్టి మళ్ళీ వెళ్ళి కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇల్లు సర్దడానికి రీజన్ అయితే ఉంది, ఇప్పుడు కాదు, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. సో మళ్ళీ వీడియో ఛానల్ లెంత్ అవుతుంది, నేను ఎందుకు చదువుతున్నాను ఏమి అనేది అదొక షార్ట్ వీడియోలో కానీ మామూలుగా వీడియో చేసి కానీ దాంతో చెప్తాను. సో ఒక్క రోజులో ఇల్లంతా సర్దడం అంటే చాలా పెద్ద పని, అసలు ఒక్కరైతే అస్సలు చేయలేరు. సో నేనైతే ఒక 2 days 3 days డివైడ్ చేసుకుంటా. అంటే ఇంట్లో ఈ పార్ట్ ఈ టైంలో సర్దాలి, ఈ రోజు సర్దుకోవాలి అని అట్లా డివైడ్ చేసుకున్నా. సో అందుకని ఫస్ట్ రూమ్లో 4 కబోర్డ్లు జస్ట్ బూజు దుడిచి సర్దుకుందాం అనుకున్నా. అందుకే ఇప్పుడు 4 సర్దేశాను. కింద వచ్చేసి అంతా పడిపోయింది, అది సర్దుకోవాలి. సో ఎగ్స్కి అయితే ఇలా చాక్తో అయితే ఖర్చులు పెడుతున్నాను. సో అట్లయితే ఉడికేటప్పుడు బాగా ఫ్లేవర్ అనేది ఎగ్గుకు పడుతుందని. చిన్నప్పుడైతే ఇలా చాక్తో కాకుండా దారం తీసుకొని ఇలా కట్ చేసేవాళ్ళము. బాగా కట్ చేసి ముక్కలు ఉప్పు కారం అట్లా వేసుకొని తింటూ ఉండేవాళ్ళము. రెసిపీ ఎట్లా చేసినారని నన్ను అడగాకండి, ఎందుకంటే మనం పెద్ద ఎక్స్పర్ట్లు కాదు వంటలో. ఏదైనా అంతా యూట్యూబ్ మహిమ అనమాట, ఏదో నాకు వచ్చినంతలో నేనైతే చేస్తాను. హలో ఫ్రెండ్స్, మేము గుడ్డు అన్నం చేసుకున్నాం. బాగా చెప్పు, మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్డు అన్నం చేసుకున్నాం. ఏం గుడ్డు చేసుకున్నావు? అన్నం గుడ్డు ఎగ్ కర్రీ అనాలా? ఎగ్ కర్రీ చేసుకున్నాం.
ఏం చేస్తున్నావు ఇప్పుడు? తినడానికి వచ్చినాం. నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకుంటే నచ్చలేదని చెప్పు. ఓకేనా? ఇట్లుంది. బాగుంది ఫ్రెండ్స్. నాకు చెప్పు, వాళ్ళ కింద చెప్తున్నావు. బాగుంది మా. వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ తీద్దాం అనుకున్నా, బట్ చాలా పని ఉండడం వల్ల ఈవినింగ్ వరకు తీయడం కుదరలేదు. సో ఆఫ్టర్నూన్ వరకు తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వరకు వీడియో తీసిన చాలా లెంత్ వచ్చేసింది. నేనైతే చాలా కట్ చేసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బట్టలు కొన్ని వాషింగ్కి అయితే నానబెడుతున్నా. తీసిన బట్టలు అగైన్ ఫోల్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.